రావయ్యా ఆంజనేయులు, రా 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 రా. ఏమిటి మా ఆంజనేయులే? అవునయ్యా, ఆ ఆంజనేయులే నీ ఆంజనేయులే. అలా కూర్చో. అమ్మమ్మమ్మ, ఎన్నాళ్ళు ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు? ఆ మధ్య బంగ్లాదేశ్ గొడవలు జరిగినప్పుడు నేను అక్కడ ఉన్నానయ్యా. కాశ్మీర్ గొడవలు జరిగినప్పుడు కాశ్మీర్ లో ఉన్నాను. అస్సాం గొడవలు జరిగినప్పుడు అస్సాంలో ఉన్నాను. అంటే నువ్వు గొడవలు జరిగే చోటుకి వెళ్తుంటావా, నువ్వు వెళ్ళిన చోట గొడవలు సృష్టిస్తుంటావా? గొడవల్ని క్యాష్ చేసుకోవడమే మన జీవిత లక్ష్యం. ఆంజనేయుల సంగతి నీకు తెలుసు కదా. అంటే బాగా మస్తుగా డబ్బు సంపాదించేది. పిచ్చగా సంపాదించాను. పాత స్నేహితుడు కదా అని నీకు కూడా మేలు చేయాలి ఇలా వచ్చాను. ఓ 25 లక్షలు ఉంటే చదవయా. 25 లక్షల? అంత పెట్టుబడితో చేసే వ్యాపారం అదేమిటయ్యో? అరాచకం. ఎమ్మెల్యేని కొనేయడం, ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టేయడం. బాగుంది. పూర్వం ఏదో శివధనస్సును విరగొట్టడమో, మత్స్య యంత్రాన్ని పడగొట్టడమో గొప్ప అనేవారు. ఇప్పుడు ప్రభుత్వాలు పడగొట్టడం ఘనకార్యం అన్నమాట. ఘనకార్యమో నీచకార్యమో రాజకీయం చాలా లాభసాటైన వ్యాపారం అయ్యా. అది సరేనయ్యా. ఇప్పుడు ఆ వచ్చే లీడరు 10 కాలాల పాటు బతికి బట్టగడతాడు అన్న నమ్మకం ఏమిటి? మనం ఇచ్చే పెట్టుబడి వెనక్కి వస్తుంది అనే గ్యారంటీ ఏమిటి? ఇదిగా నువ్వు అలాంటి పిచ్చాలోచనలు పెట్టుకోకు. మనం ఎన్నుకునే లీడర్ ఎలాంటి వాడు అనుకుంటున్నావు? రోజుకి 1000 ఫైళ్ళ మీద సంతకం పెడతాడు. వారం తిరగకుండా 10 కోట్లు సంపాదిస్తాడు. నీ పెట్టుబడికి రూపాయి నీ మొహం మీద కొట్టేస్తాడు. అంత ప్రయోజకుడు, అంత సమర్థుడు. అయితే ఇక ఆలోచన ఎందుకు, జై కొట్టే పెట్టుబడి పెట్టేద్దాం. శభాష్ బాబు. ఏసైనా ఏసేరా. నువ్వేం కాగారు పడకయా, కొబ్బరి పడినాను. ఏసేరా. అదేమిటయ్యా అలా చెక్కుతున్నాడు? అదే, వాడు మందుచ్చుకోకుండా నిద్రన్నా పోగలడు గాని మద్ర చేయకుండా మంచినీడు కూడా తాగినాడు. మా అట్టడు వేమయ్యా రామసుబ్బయ్య. అందుకని తలకాయలు దొరికినప్పుడు ఆ కొబ్బరి బొండానికి కళ్ళు, చెవులు, ముక్కు అయ్యి చెక్కి గేల నుంచి బొండాన్ని నరికేస్తాడు. అదో ముచ్చడు వాడికి. ఇదేం ముచ్చడయ్యా, వీడి ముచ్చడు దొంగలతోలా. బాబు, ఈ నమ్మి 25 లక్షలు ఇస్తున్నారు, తిరిగి వస్తాయంటారా? డౌటా? ఉండు, తలరా చదివేస్తాను. రైటే గాని తలరాత కనిపించడం లేదు. పర్వాలేదు. మరి నేను వెళ్ళొస్తానయ్యా. డబ్బు రెడీ చేస్తా కదా. అలాగే. రే వార్నిషు, అయ్యగారిని బాగా జ్ఞాపకం ఉంచుకునే, పైన వస్తే నరకాల్సింది నువ్వే. నువ్వే కాగారు వాడికి బొండాన్ని.